దేవుని యొక్క ప్రాథమిక కోరిక మనందరి జీవితాల పట్ల ఏంటి అని అంటే మనము ఫలించాలి అని. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు, మీరు ఫలించాలి, మీరు ఫలిస్తే పరలోకమందున తండ్రికి మహిమ, మీరు ఫలించాలి, మీ ఫలము నిలిచి ఉండాలి అని. మత్తయి సువార్తలో మీ ఫలముల ద్వారా జనులు మిమ్మల్ని ఎరుగుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం ఏ రీతిగా ఫలిస్తాం? వాక్యం చెప్తోంది, నీటి కాల్వల యోరను నాటబడిన చెట్టు ఫలిస్తుంది, నీటి ఊట యొద్ద నాటబడిన చెట్టు ఫలిస్తుంది, చెట్టుకు అంటు కట్టబడినటువంటి కొమ్మ ఫలిస్తుంది. కనుక మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? ఊట అయినటువంటి దేవుని సంఘము, ద్రాక్షవల్లి అయినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన మందిరముతో మనము అంట కట్టబడి ఆయన మందిరములో మనము నాటబడినట్లయితే మనము ఫలిస్తాం, మన ఫలము నిలిచి ఉంటుంది. తద్వారా పరలోకమందున మన తండ్రికి మహిమ కలుగుతుంది.